హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే పద్మావతి పార్వతి ఇద్దరు కలిసి ఒక డాక్టర్ని తీసుకొచ్చారనమాట. డాక్టర్ కూడా డాక్టర్ వేషంలో లేకుండా మంత్రసాని వేషంలో ఉందన్నమాట. అప్పుడే ఇంటికి వస్తూ ఉంటే ఇదంతా అంటే మంత్రసానిలా వేషం వేయడానికి కారణమైతే పద్మావతి అనమాట. పద్మావతి ఒక ప్లాన్ అనమాట. అప్పుడే జానకి ఎదురొస్తుందనమాట. ఏంటి ఎవరివిడా అని అడుగుతూ ఉంటే అప్పుడే పార్వతి సమాధానం చెప్తుందనమాట. లేదాక ఈవిడ ఒక మంత్రసాని అనమాట. అంటే అద్దెకి బాలేదు కదా, ఆరోగ్యము ఇంకా బాగా కాలేదు కదా, అందుకే గాలి ఏమైనా సోకిందేమో అనేసి మంత్రసానిని తీసుకొచ్చింది వదిన అనేసి అనడంతో, అవునా సరే సరేలే ఇంట్లోకి వెళ్ళండి అనేసి జానకి అయితే ఇంట్లోకి పంపిస్తుందన్నమాట. కాకపోతే ఆ మంత్రసానని ఆద్య గదిలోకి పంపించేసి పద్మావతి పార్వతి మాత్రం బయట చూస్తూనే ఉంటారనమాట. ఇంట్లోకి లోపలికి వెళ్ళగానే ఆద్యకైతే షాక్ అయిపోతుందనమాట వీటిని చూసేసి. ఎందుకంటే ఈవిడ డాక్టర్ వేషంలో ఉంటే అంటే నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి డాక్టర్ వచ్చి చెక్ చేస్తున్నారు అంటే అదొక విధ అవుతుంది. కాకపోతే ఈవిడేంటి ఇలా ఉంది అని అడుగుతూ ఉంటే, ఎవరు మీరు అని అంటూ ఉంటే, నేను మంత్రసానమ్మ, మీకు ఏదైనా గాలి సోకిందేమో అనేసి నన్ను తీసుకొచ్చారు అని అంటూ ఉంటే, ఏంటి మీరు నాకేంటి గాలి సోకుతుంది అనేసి అదే అంటున్నా కూడా, లేదు లేదులేమ్మా, నేనంతా చెక్ చేస్తానులే, ఎందుకంటే నీకు గాలి ఏదైనా సోకిందేమో అనేసి చూడాలి కాబట్టి నువ్వు పడుకో, నువ్వు ఏది టెన్షన్ తీసుకోవద్దు అనేసి అంటూ ఉంటే, అదే టెన్షన్ పడుతున్నా కూడా ఆవిడ అదేని అలా పట్టుకొని పడుకోబెడుతుందనమాట. పడుకోబెట్టేసి చేతులకి బ్యాగ్ నుంచి తీసేసి గ్లౌసెస్ వేసుకుంటూ ఉంటుందన్నమాట. గ్లౌసెస్ యూజ్ చేసేది డాక్టర్స్ ఒకటే కదా, ఈవిడేంటి గ్లౌసెస్ యూజ్ చేస్తుంది, గాలి సోకింది అని చూడడానికి ఇవన్నీ చేసే అవసరం లేదు కదా అనేసి ఆద్యకి డౌట్ వచ్చేసి, నాకేమో డౌట్ వస్తుంది, మీరు ఇంతకీ మంత్రసానేనా, మీరు డాక్టర్ లాగా ఉన్నారు అనేసి అంటూ ఉంటే, అప్పుడే లేదు లేదమ్మా అంటే, నువ్వు డాక్టర్నే, నిన్ను ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు వచ్చావు, నువ్వు ఏం చేయాలని వచ్చావు, నువ్వు చెప్తావా లేదా అనేసి అడుగుతూ ఉంటే ఆవిడ ఏం మాట్లాడకుండా అలానే నించునిందనమాట. నువ్వు నిన్ను ఎవరు తీసుకొచ్చారో చెప్తావా, లేదంటే నేను పోలీసుల్ని పిలిపిస్తే నిన్ను అరెస్ట్ చేస్తారు చూడు అనేసి భయపడి అదైతే భయపించడంతో ఆవిడ భయపడిపోయి, లేదు, నన్ను మీ అత్తయ్య తీసుకొచ్చి నువ్వు శీలవతి అవునా కాదా అనేసి చెక్ చెయ్యి అని చెప్పింది, అందువల్లే నేను వచ్చాను అనేసి అనడంతో అద్దెకైతే చాలా అంటే చాలా కోపం వచ్చేస్తుందనమాట. ఆ మాటలు చెప్పేసి ఆవిడైతే బయటకు వచ్చేస్తుందనమాట. బయటికి రాగానే అక్కడ పార్వతి పద్మావతి వెయిట్ చేస్తూ ఉంటారనమాట. వెయిట్ చేసేసి ఆవిడ్ని పట్టుకొని అడుగుతారనమాట. నా కొడులు అంటే అద్దె శీలవతి అవునా కదా, చెక్ చేసావా అని అడగడంతో, నీకు నీ పనికో దండమమ్మ తల్లి అనేసి అక్కడి నుంచి ఆవిడైతే వెళ్ళిపోతుందనమాట. వెళ్ళిపోగానే ఇవన్నీ జానకి వినింటుందనమాట. విని అక్కడికి వచ్చేసి, ఏంటి జానకి అంటూ ఉంటే ఈ మాటలన్నీ వినలేదేమో అనుకుని ఉంటుందన్నమాట. అప్పుడే ఆద్య బయటికి వచ్చేసి, పెద్దమ్మ ఏం జరిగింది తెలుసా, అత్తయ్య ఏం చేశారో తెలుసా అనేసి అంటూ ఉంటే, అప్పుడే నువ్వన్నీ ఏం చెప్పదమ్మా, నాకు తెలిసిపోయింది అని అంటూ ఉంటే, అప్పుడే పద్మావతి అయితే షాక్ అయిపోతుందన్నమాట. మరి నేను చెప్పిండే మాటలు అయితే మీరు ఎవరు నమ్మడం లేదు, అందులో మరి నా జాగ్రత్తతో నేను ఉండాలి కాబట్టి అదేదో టెస్ట్ చేపిస్తే తెలిసిపోతుంది అనేసి అలా చేశాను, ఏంటి ఇదేం తప్ప ఏంటి, మీరు నా మాటలు ఏమి నమ్మడం లేదు కదా అనేసి అనడంతో కోపం వచ్చేసి జానకి అయితే పద్మావతిని చంపదెబ్బ కొట్టేస్తుందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు.